డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెద్దల మాట చెద్దమూట ఈ శీర్షికలో గతంలో 3 వీడియోలు చేశాను. ఇది 4వ వీడియో. దీంట్లో కూడా ఒక 5 విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి, గృహప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలగొడుతూ ఉంటారు కదా, అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోనూ స్త్రీలు చేయరాదు. ఇక రెండవ విషయం, వినాయకునికి తులసి దళంతోనూ, శివునకు మొగలి పువ్వుతోనూ, దుర్గను గరికతోనూ పూజించరాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వినాయకునికి తులసి దళంతోనూ, శివునకు మొగలి పువ్వుతోనూ, కనకదుర్గమ్మను గరికతోనూ పూజించరాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడో విషయం, తులసి దళమును, బిల్వదళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరలా మరొకసారి పూజింపవచ్చును. తులసి దళం కానీ బిల్వదళం కానీ ఒకసారి పూజ చేసిన తర్వాత మళ్ళీ కడిగి మళ్ళీ వాటితోటి మళ్ళీ పూజ చేసుకోవచ్చు. ఇక నాలుగో విషయం, భోజనం చేసిన తర్వాత పడుకుంటే గనక ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. లేచేటప్పుడు మాత్రం కుడివైపు తిరిగి లేవాలి. ఇది ఆరోగ్య సూత్రం. ఇది కూడా మన పెద్దలు మనకి చెప్పారు. ఇక కొబ్బరి కానీ, మామిడి కానీ, అరటి కానీ, పనస కానీ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఉదయం పూట తినరాదు. అంటే కొద్దిగా ఎండెక్కాక తిన్నా పర్వాలేదు, కానీ ఉదయం పూట అంటే ఒక 9 గంటల లోపు 8 గంటల లోపు ఇవి ఉన్నాయి కదా అని మనం తినకూడదు. ఇక ఆఖరి విషయం, వేరుశనగ పప్పు, అరటిపండు తిన్న తర్వాత నీరు త్రాగరాదు. వేరుశనగ పప్పు తిన్న తర్వాత కానీ, అరటిపండు తిన్న తర్వాత కానీ మంచినీరు త్రాగరాదు. ఇవి ఈరోజు మనకి పెద్దలు చెప్పినటువంటి విషయాలు. ఈ వీడియో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను చెప్పిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంచాను. మీరు వాటిని